Hello students, welcome to online class. This is lecture number 30. Now in this lecture we will explain the concept of event object and attributes. The event handler function takes a single parameter, that is event object. ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్స్ అనేవి ఒక సింగిల్ పారామీటర్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటాయి. అవి తీసుకునే ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఈవెంట్ ఆబ్జెక్ట్ అవుతుంది. when the event handler function is called and also pass javascript object as a javascript event object as a parameter. అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు మీకు ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు ఆ ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్కి ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది పారామీటర్గా సెండ్ చేయడం జరుగుతుంది. whenever an event like click, dbl click, mouse over and mouse out occurs, the relevant data about events are placed in event object. అంటే మీకు ఈవెంట్స్ లైక్ క్లిక్ కానీ డీబీఎల్ క్లిక్ కానీ మౌస్ ఓవర్ కానీ మౌస్ అవుట్ కానీ కీ ప్రెస్ కానీ కీ అప్ కానీ కీ రిలీజ్ కానీ ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఈ ఈవెంట్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఈవెంట్ ఆబ్జెక్ట్ కంటైన్స్ ఈవెంట్ డేటా, అంటే ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఈవెంట్ డేటాతో పాటుగా ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఆఫ్ ద మౌస్ పాయింటర్. సో ఈవెంట్ ఆబ్జెక్ట్లో కంటైన్స్ ఈవెంట్ డేటా అండ్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఆఫ్ ద మౌస్ పాయింటర్. అంటే మీకు మౌస్ పాయింటర్ యొక్క ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఏంటి, ఓకే, వెన్ ఈవెంట్ అక్కర్డ్, ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ దట్ ఫైర్డ్ ద ఈవెంట్, విచ్ మౌస్ బటన్ ఈజ్ క్లిక్డ్, ఎక్సెట్రా. అంటే మీకు ఈవెంట్ జరిగినప్పుడు ఈవెంట్ డేటా ఇన్ఫర్మేషన్తో పాటుగా కరెంట్గా ఏ ఎలిమెంట్ మీద మీరు ఈవెంట్ పెర్ఫామ్ చేశారు, అంటే మౌస్ ఓవర్ చేయడం కానీ మౌస్ అవుట్ చేయడం కానీ ఏ ఎలిమెంట్ మీద, అంటే ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద మీరు కరెంట్గా ఈవెంట్ పెర్ఫామ్ చేశారు, ప్లస్ కరెంట్గా మీకు మౌస్ పాయింటర్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, వై కోఆర్డినేట్ ఏంటి, ఓకే, ఈవెంట్ డేటా, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఉంచడం జరుగుతుంది. కరెంట్గా మీరు ఏ మౌస్ బటన్ని క్లిక్ చేశారు, అంటే లెఫ్ట్ క్లిక్ చేశారా లేదా రైట్ క్లిక్ చేశారా, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. నౌ ద ఫాలోయింగ్ ఆర్ ద ఈవెంట్ అట్రిబ్యూట్స్. నౌ ఈవెంట్ అట్రిబ్యూట్స్ చూడండి. ఫస్ట్ ఈవెంట్ అట్రిబ్యూట్ వచ్చి ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్. సో ఫస్ట్ అట్రిబ్యూట్ అండి, the current DOM element within the event bubbling phase. అంటే కరెంట్గా మీరు ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద మీరు ఈవెంట్ పెర్ఫామ్ చేశారో చెప్పేది ఏమవుతుందంటే ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పారాగ్రాఫ్ ఎలిమెంట్ మీద కనుక మౌస్ ఓవర్ చేయడం కానీ మౌస్ అవుట్ చేయడం కానీ లేదా క్లిక్ చేయడం కానీ, అంటే కరెంట్గా మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్ మీద మనం ఈవెంట్స్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ ఏమవుతుందంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్ అవుతుంది. అదే మీరు ఒకవేళ హెడ్డింగ్ ట్యాగ్ మీద కనుక మీరు మౌస్ పాయింటర్ని మౌస్ ఓవర్ చేయడం కానీ మౌస్ అవుట్ చేయడం కానీ చేసినట్లయితే అప్పుడు మీకు ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ వచ్చి హెడ్డింగ్ ట్యాగ్ అవుతుంది. ఓకే, అంటే ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ మీకు ఎప్పుడు ఏం చెప్తుందంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మీద మీరు ఈవెంట్ పెర్ఫామ్ చేశారో చెప్పేది ఏంటంటే ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్. నెక్స్ట్ ఈవెంట్ డాట్ డేటా. ఈవెంట్ డాట్ డేటా అనే అట్రిబ్యూట్ ఉపయోగించి మీరు ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు, అంటే ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్కి యు ఆర్ పాసింగ్ సమ్ డేటా, those data should be accessed by using event dot data. అంటే మీరు ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్కి ఏదైనా డేటా పాస్ చేశారు, ఆ పాస్ చేసిన డేటాని మనం ఎలా యాక్సెస్ చేస్తామంటే ఈవెంట్ డాట్ డేటా ఉపయోగించి యాక్సెస్ చేస్తాం. an optional object of data passed to an event method. అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం పాస్ చేసే ఉంటుంది దేనికి, ఈవెంట్ హ్యాండ్లర్ మెథడ్కి. when the current executing handler is bound. నువ్వు పాస్ చేసిన డేటాని, అంటే పాస్ చేసిన ఆ ఆబ్జెక్ట్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే ఈవెంట్ డాట్ డేటా ఉపయోగించి యాక్సెస్ చేస్తాం. ఈవెంట్ నెక్స్ట్ అట్రిబ్యూట్ చూడండి, ఈవెంట్ డాట్ పేజ్ ఎక్స్ రిటర్న్స్ ద మౌస్ పొజిషన్ రిలేటివ్ టు ద లెఫ్ట్ ఎడ్జ్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో ఈవెంట్ డాట్ పేజ్ ఎక్స్ మీకు ఏం చెప్తుందంటే మౌస్ పాయింటర్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ని స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ ఈవెంట్ డాట్ పేజ్ వై. నెక్స్ట్ చూడండి ఈవెంట్ డాట్ పేజ్ వై. It returns the mouse position
రిలేటివ్ టు ద టాప్ ఎడ్జ్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో ఈవెంట్ డాట్ పేజ్ వై అనేది మీకు ఏం చెప్తుందంటే మౌస్ పాయింటర్ యొక్క వై కోఆర్డినేట్ని చెప్తుంది. నెక్స్ట్ ఈవెంట్ డాట్ టైప్ రిటర్న్స్ ద టైప్ ఆఫ్ ఈవెంట్ దట్ వాస్ ట్రిగ్గర్డ్. సో ఈవెంట్ డాట్ టైప్ మీకు ఏం చెప్తుందంటే కరెంట్గా మీరు ఏ ఈవెంట్ పెర్ఫామ్ చేశారో చెప్తుంది. ఏ ఈవెంట్ అంటే కరెంట్గా మీరు క్లిక్ చేశారా, లేదా డీబీఎల్ క్లిక్ చేశారా, లేదా మౌస్ ఓవరా, మౌస్ అవుటా, ఈ కరెంట్గా ఏ ఈవెంట్ నువ్వు పెర్ఫామ్ చేసారో తెలుసుకోవాలంటే మనం ఈవెంట్ డాట్ టైప్ని ఉపయోగించాలి. నెక్స్ట్ పారామీటర్ చూడండి, నెక్స్ట్ అట్రిబ్యూట్ చూడండి, ఈవెంట్ డాట్ విచ్ రిటర్న్స్ విచ్ కీబోర్డ్ కీ ఆర్ మౌస్ బటన్ వాస్ ప్రెస్డ్ ఫర్ ద ఈవెంట్. కరెంట్గా మీరు ఈవెంట్ పెర్ఫామ్ చేయడానికి కీబోర్డ్లో ఏ కీని ప్రెస్ చేశారు, లేదా మౌస్ బటన్ ఏ మౌస్ బటన్ని క్లిక్ చేశారో తెలిపేదే ఏంటంటే ఈవెంట్ డాట్ విచ్. ఈవెంట్ డాట్ విచ్ అనేది మీకు ఏం చెప్తుందంటే రిటర్న్స్ విచ్ కీబోర్డ్కి, అంటే కీబోర్డ్లో ఏ కీని నువ్వు ప్రెస్ చేసావు, లేదా ఏ మౌస్ బటన్ని నువ్వు క్లిక్ చేసావు తెలిపేదే నీకేంటంటే ఈవెంట్ డాట్ విచ్. ఇప్పుడు మనం ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, నౌ ఎగ్జాంపుల్ ఆన్ ఈవెంట్ ఆబ్జెక్ట్. ఓకే, ఈవెంట్ ఆబ్జెక్ట్ మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డాక్యుమెంట్లో మీకు ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంది, అలాగే పారాగ్రాఫ్ ఎలిమెంట్తో పాటుగా H1 ట్యాగ్ కూడా. ఓకే, సో కరెంట్గా మీకు ఈ డాక్యుమెంట్లో పారాగ్రాఫ్ ఎలిమెంట్ H1 ట్యాగ్ ఉంది. ఇప్పుడు మనం ఈవెంట్ ఆబ్జెక్ట్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి, ఇప్పుడు నేను కరెంట్గా నా దగ్గర ఉన్న పారాగ్రాఫ్కి ఈ H1కి ఈవెంట్ ఆబ్జెక్ట్ని ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ కరెంట్గా ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే ఒక డివ్ ఎలిమెంట్ రాస్తాను. చూడండి ఒకసారి, div అని చెప్పి లెటసే div id ఈక్వల్ టు id1 అని రాశాను, id1. నా స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి ఓకే నేను ఏం రాస్తున్నాను చూడండి, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కోలన్ పింక్. ఓకే, అలాగే ఫాంట్ ఐఫన్ సైజ్ అని చెప్పి, సో ఫాంట్ ఐఫన్ సైజ్ నేను ఎంత రాస్తున్నానంటే 24 పిక్సెల్ అని రాశాను, 24 పిక్సెల్. నా ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్ని మనం జస్ట్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈవెంట్ ఆబ్జెక్ట్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. నా చూడండి, ఇప్పుడు ఈవెంట్ ఆబ్జెక్ట్ మీద ఎగ్జాంపుల్ రాయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు $ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే, ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి H1 ట్యాగ్కి ఈవెంట్స్ యాడ్ చేస్తాను. $ఆఫ్ H1, P. ఓకే, H1, P ఈ రెండింటికి ఇప్పుడు నేను ఈవెంట్స్ యాడ్ చేస్తాను. ఈవెంట్స్ అటాచ్ చేద్దాం అనుకున్నాను. ఈవెంట్స్ అటాచ్ చేయాలంటే మనం బైండ్ మెథడ్ కానీ ఆన్ మెథడ్ కానీ ఉపయోగించాలి. సో ఇప్పుడు నేను కరెంట్గా ఆన్ మెథడ్ ఉపయోగించి ఈ H1 ఎలిమెంట్కి P ఎలిమెంట్కి ఈవెంట్స్ అటాచ్ చేస్తాను. $ఆఫ్ H1, P డాట్ ఆన్. సో నేను ఏ ఈవెంట్స్ ఇస్తానంటే క్లిక్, ఓకే, స్పేస్ ఇచ్చి డీబీఎల్ క్లిక్, మౌస్ ఓవర్, ఓకే, అలాగే మౌస్ అవుట్. నేను 4 ఈవెంట్స్ ఇచ్చానండి. సో ఏవేంటండి, క్లిక్, డీబీఎల్ క్లిక్, మౌస్ ఓవర్, మౌస్ అవుట్, 4 ఈవెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ రాయాలి కాబట్టి ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ రాస్తాను, ఫంక్షన్ ఆఫ్. నేను ఇప్పుడు ఈ ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, ఈవెంట్ ఆబ్జెక్ట్ని పారామీటర్గా తీసుకుంటుంది కాబట్టి ఫంక్షన్ ఆఫ్ ఈవెంట్ అని రాశాను. ఓకే, ఫంక్షన్ ఆఫ్ ఈవెంట్. నాకు చూడండి, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఆఫ్ ఈవెంట్లో నేను ఏం కోడ్ రాస్తాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఫంక్షన్ ఆఫ్ ఈవెంట్ అని రాసాం కదండి. సో ఫంక్షన్ ఆఫ్ ఈవెంట్. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, లెట్ అస్ సే వేర్ txt ఈక్వల్ టు అని చెప్పి. సో ఇందులో జస్ట్ ఇలా డబుల్ కోట్స్ పెట్టాను. txt ప్లస్ ఈక్వల్ టు ఓకే, ఫస్ట్ నేను ఏం రాస్తానో అబ్జర్వ్ చేయండి. ఈవెంట్ టైప్ ఏం రాశానండి, ఈవెంట్ టైప్. నాకు ఈవెంట్ టైప్ తెలియాలనుకోండి, నేను ఎలా కాల్ చేయాలంటే ఈవెంట్ డాట్ టైప్ అని కాల్ చేయాలి, ఈవెంట్ డాట్ టైప్. txt ప్లస్ ఈక్వల్ టు ఓకే, నెక్స్ట్ నేను ఏం రాస్తున్నానంటే ఎక్స్ కోఆర్డినేట్. నాకు ఎక్స్ కోఆర్డినేట్ తెలియాలి. సో ఎక్స్ కోఆర్డినేట్ తెలియాలి కాబట్టి br ట్యాగ్ రాస్తున్నాను, నెక్స్ట్ లైన్ రావాలి కాబట్టి br. ఓకే, ఎక్స్ కోఆర్డినేట్ చూడండి, ఎక్స్ కోఆర్డినేట్. సో ఎక్స్ కోఆర్డినేట్ కనుక మీకు తెలియాలనుకోండి,
మీరు ఏం రాయాలండి, ఈవెంట్ డాట్ పేజ్ ఎక్స్. ఓకే, అలాగే నెక్స్ట్ మీకు వై కోఆర్డినేట్ తెలియాలి. సో వై కోఆర్డినేట్ తెలియాలి కాబట్టి మీరు ఏం రాస్తారంటే ఈవెంట్ డాట్ పేజ్ వై. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి. నెక్స్ట్ నేను ఏం రాస్తున్నానంటే కరెంట్ టార్గెట్ ఎలిమెంట్ అని చెప్పి ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్ అని రాశాను. ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్. ఓకే, ఈవెంట్ డాట్ కరెంట్ టార్గెట్. నవ్వు చూడండి, ఇప్పుడు నేను ఈవెంట్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈవెంట్ ఆబ్జెక్ట్ నుంచే యాక్సెస్ చేశాను. సో ఇప్పుడు వచ్చిన ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఉండే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి నేను డివిజన్ ట్యాగ్లో పెడదాం అనుకుంటున్నాను. సో డివిజన్ ట్యాగ్లో పెట్టాలి కాబట్టి ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే $div డాట్ HTML ఆఫ్ అని చెప్పి txt అని రాయండి. ఓకే, సో $div డాట్ HTML ఆఫ్ txt. నౌ HTML అనే మెథడ్ని మనం కాల్ చేసాం. సో HTML మెథడ్ ద్వారా మనం ఏం చేసామంటే డివ్ ట్యాగ్కి HTML కంటెంట్ని సెట్ చేసాం. నా ఒకసారి మీరు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయండి. సేవ్ చేసి ఓకే బ్రౌజర్లోకి రండి. సో బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు దిస్ ఈజ్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ హెడ్డింగ్ 1 అని వచ్చింది. ఇప్పుడు నేను కర్సర్ తీసుకెళ్ళి నవ్వు చూడండి, ఇక్కడ బ్రౌజర్లో మీకు పారాగ్రాఫ్ ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్ రెండు కనపడుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ మీద కర్సర్ ప్లేస్ చేసి చూడండి. సో ఏమొచ్చిందండి కింద చూడండి ఒకసారి, ఈవెంట్ టైప్. ఓకే, నా ఈవెంట్ టైప్ ఏమొచ్చింది, మౌస్ ఓవర్. ఎక్స్ కోఆర్డినేట్ ఎంత వచ్చింది 256, వై కోఆర్డినేట్ ఎంత 47. కరెంట్ టార్గెట్ ఎలిమెంట్ ఏంటి, HTML పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో ఈ విధంగా మీకు ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఈవెంట్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, నాకు చూడండి, ఇప్పుడు నేను ఇదే పారాగ్రాఫ్ ట్యాగ్ మీద జస్ట్ క్లిక్ కొడుతున్నానండి. చూడండి ఈవెంట్ టైప్ ఎలా మారిందో, క్లిక్ కింద మారింది. అలాగే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ కూడా చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఇదే పారాగ్రాఫ్ మీద 2 సార్లు క్లిక్ చేశాను. సో ఈవెంట్ టైప్ ఎలా మారిందంటే డబుల్ క్లిక్. సో ఇప్పుడు నేను మౌస్ అవుట్ చేశాను. మౌస్ అవుట్ చేసిన వెంటనే మౌస్ అవుట్ అని వచ్చింది ఈవెంట్ టైప్. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ మీద కర్సర్ ప్లేస్ చేశాను కాబట్టి ఈవెంట్ టైప్ మౌస్ ఓవర్. కరెంట్ టార్గెట్ ఎలిమెంట్ చూడండి, HTML హెడ్డింగ్ ఎలిమెంట్. సో ఈ విధంగా మీకు డబుల్ క్లిక్ కొట్టాను కాబట్టి మీకు ఈవెంట్ టైప్ ఏం వచ్చిందంటే డబుల్ క్లిక్. కరెంట్ టార్గెట్ ఏంటి, కరెంట్గా నేను ఏ ఎలిమెంట్ మీద నేను ఈవెంట్ పెర్ఫామ్ చేస్తానో హెడ్డింగ్ ఎలిమెంట్ కాబట్టి చూడండి ఇక్కడ HTML హెడ్డింగ్ ఎలిమెంట్ అని చెప్పి మీకు క్లియర్గా చెప్తుంది. ఈ విధంగా మీకు ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఎప్పుడు కూడా ఈవెంట్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా